హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 6th జూలై వెన్స్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 7th జూలై థర్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్తో పాటు ఎవరైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారో ఆప్షన్ కాల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రాటజీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ అనేది ఫ్లాట్గా జరిగింది. 30 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్లో ఓపెన్ అయిన మార్కెట్ ఫస్ట్ 45 మినిట్స్ వరకు హెవీ వాలటైలిటీతో ఉంది. అండ్ ఈ పాయింట్ నుండి మార్కెట్ హయ్యర్ హైస్ని క్రియేట్ చేసుకుంటూ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. అయితే ఈ రోజు మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి 15,989 దగ్గర ఆగిపోయింది. అయితే నిన్న క్రియేట్ అయిన ఈ 16,020 రెసిస్టెంట్ పాయింట్ దగ్గర ఈ రోజు మార్కెట్ ఆ పాయింట్ వరకు వెళ్ళింది. బట్ ఆ పాయింట్ ని టచ్ చేసి 15,989 దగ్గర క్లోజ్ అయింది. అయితే రేపటి మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూస్తే యాక్చువల్ గా ఈ రోజు మార్కెట్ అనేది 150 EMAs ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. నిన్న వచ్చిన పాజిటివ్ మూమెంటం అలాగే ఈ రెసిస్టెంట్ లైన్ నుంచి రివర్సల్ అయిన మార్కెట్ ఈ రోజు మళ్ళీ అదే పాయింట్ వరకు వెళ్ళింది. అండ్ డెఫినెట్లీ ఈ రెసిస్టెంట్ లైన్ ని సెకండ్ టైం టెస్ట్ చేయడం కాబట్టి ఒకవేళ రేపటి మార్కెట్ గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయింది అంటే చాలా హెవీ మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే చాలా రోజుల నుండి ఈ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర మార్కెట్ లోయర్ లోస్ ని క్రియేట్ చేస్తూ ఉంది. అండ్ ఈ లోయర్ లోస్ తర్వాత మార్కెట్ ఒక క్లియర్ బ్రేక్అవుట్ ని ఇక్కడ ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. నిన్నటి మార్కెట్ ఈ రెసిస్టెంట్ కి అవుట్ సైడ్ వచ్చి అదే రెసిస్టెంట్ ని ఈ రోజు సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. అంటే ఎప్పుడైనా ఒక రెసిస్టెంట్ కానీ సపోర్ట్ కానీ మార్కెట్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత దాన్ని సపోర్ట్ లా తీసుకొని ఆ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు మూమెంట్ అనేది చాలా హెవీగా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రేపటి మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ లేకపోయినా కానీ ఈ రోజు క్లోజింగ్ పాయింట్ కంటే హయ్యర్ డైరెక్షన్ లో కానీ ఓపెన్ అయింది అంటే ఖచ్చితంగా హెవీ మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. వెరీ రేర్ కేస్ అండ్ వర్స్ట్ కేస్ లో మాత్రమే మార్కెట్ రేపు నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ గానీ ఈ రెసిస్టెంట్ ని మళ్ళీ ఈ పాయింట్ నుండి రివర్సల్ గానీ తీసుకుంది అంటే ఈ కరెక్షన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి వచ్చేంత వరకు మనం పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ రోజు మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గర ఎండ్ అయింది కాబట్టి రేపటి మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రేపటి మార్కెట్ లో ఒకవేళ 16,000 కంటే ఎక్కువలో గానీ మార్కెట్ ఓపెన్ అయితే నిఫ్టీలో అలాగే బ్యాంక్ నిఫ్టీలో హెవీ గెయిన్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ ట్రెండ్ ని ఒకసారి డే క్యాండిల్ స్టిక్ లో కూడా చూద్దాం. అంటే డే క్యాండిల్ స్టిక్ నుండి మనకి ట్రెండ్ ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి చూస్తే యాక్చువల్ గా మార్కెట్ ఈ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర చాలా రోజుల నుండి హాల్ట్ అవుతూ ఉంది. అయితే ఈ రెసిస్టెంట్ పాయింట్ కి అవుట్ సైడ్ ఒక్క క్యాండిల్ కూడా ఇంతవరకు క్రియేట్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఈ క్యాండిల్ క్రియేట్ అయింది. అయితే ఈ రెసిస్టెంట్ ఎప్పటి నుండి క్రియేట్ అయింది అనేది ఒకసారి చూస్తే ఏప్రిల్ స్టార్టింగ్ నుండి ఈ పాయింట్ క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ కంప్లీట్ నెగిటివ్ డైరెక్షన్ లో లోయర్ లోస్ ని క్రియేట్ చేస్తూ వస్తుంది. అయితే ఫస్ట్ టైం ఇక్కడ ఒక పాజిటివ్ క్యాండిల్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ పాజిటివ్ క్యాండిల్ నుండి నెక్స్ట్ మార్కెట్ హెవీ మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ ప్రిడిక్షన్ లో చెప్పినట్లు మార్కెట్ గానీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటే రేపు ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయితే క్యాండిల్ సైజ్ తక్కువగా ఉండొచ్చు. బట్ పాజిటివిటీ మాత్రం చాలా హెవీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదే రెసిస్టెంట్ పాయింట్ కింద చాలా రోజుల నుండి హాల్ట్ అవుతూ ఉంది. సో ఇలాంటి ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ బ్రేక్ అయినప్పుడు మార్కెట్ లో చాలా పెద్ద మూమెంట్ ఉంటుంది. అయితే ఈ ఒక్క పాయింట్ మాత్రమే కాకుండా యాక్చువల్ గా మార్కెట్ లో స్ట్రాంగ్ రెసిస్టెంట్ అలాగే సపోర్ట్ పాయింట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ నుండి ప్రతిసారి లోయర్ లోస్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఈ లోయర్ పాయింట్ అనేది అంతకంటే ముందు క్రియేట్ అయిన ఈ లోయర్ పాయింట్ కంటే తక్కువలో లేదు. అంటే ఎవ్రీ టైం ఈ రెసిస్టెంట్ ని టచ్ చేసినప్పుడు లోయర్ హై ని టచ్ చేసిన ప్రతిసారి లోయర్ లో క్రియేట్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ లోయర్ హై ని టచ్ చేసి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ మార్కెట్ అనేది ప్రీవియస్ పాయింట్ నుండే సపోర్ట్ తీసుకుంది. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ మార్కెట్ ఇంకో స్వింగ్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఈ స్వింగ్ లో ప్రీవియస్ లో ఏదైతే ఉందో
ఆ పాయింట్ కంటే ఇంకా తక్కువ రేంజ్ లో లోయర్ లోనే క్రియేట్ చేసింది. సో ఫైనల్ గా ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ప్రెసెంట్ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఈసారి ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ రెసిస్టెంట్ గాని బ్రేక్ అయ్యి ఈ స్వింగ్ గాని కంప్లీట్ అయింది అనుకుంటే మార్కెట్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ కి ఎక్స్టెండెడ్ లైన్ ఈ పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనం మళ్ళీ 17,600 ఆ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళడాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇందులో మనం ఇంకొక కేసుని కూడా లేదా ఇంకో సినారియోని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే యాక్చువల్ గా మార్కెట్ ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేసి నెగెటివ్ డైరెక్షన్ వచ్చిన ప్రతిసారి క్రియేట్ చేసిన లోయర్ పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ ఒక సపోర్ట్ లైన్ గాని డ్రా చేస్తే ఈ లైన్ క్రియేట్ అవుతుంది. అయితే ఒకవేళ మార్కెట్ ఈ లైన్ ని టచ్ చేయాల్సి ఉంటే ఈ పాయింట్ నుండి మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ లోకి రావాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ గాని ఈ సపోర్ట్ పాయింట్ వరకు వచ్చింది అంటే 14,400 కంటే తక్కువలోకి మార్కెట్ రావాలి. ఒకవేళ మార్కెట్ ఈ పాయింట్ వరకు కానీ వస్తే దీని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫాల్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 18,600 పైన ఉంది. అండ్ ఈ పాయింట్ నుండి మార్కెట్ లోయర్ లోస్ ని క్రియేట్ చేస్తూ కంటిన్యూస్ గా ఫాల్ అవుతూనే ఉంది. అండ్ ఈ ఫాల్ లో ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ రివర్సల్ డైరెక్షన్ గానీ ఉంటే 14,400 కంటే ఇంకా తక్కువలోకి మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ వరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 4,200 పాయింట్స్ నిఫ్టీలో ఫాల్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ హిస్టరీ లా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే మార్కెట్ ప్రెజెంట్ అయితే నెగెటివ్ డైరెక్షన్ లో వస్తున్నట్టు మనకు కనిపించట్లేదు. ఈ రోజు క్రియేట్ అయిన ఈ కంప్లీట్ బులిష్ క్యాండిల్ అనేది మార్కెట్ ని పాజిటివ్ డైరెక్షన్ లో తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో ఒకవేళ ఇది పాసిబుల్ అయితే మళ్ళీ ప్రీవియస్ రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెంట్ లైన్ కి ఎక్స్టెండెడ్ పాయింట్ వరకు మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ మార్కెట్ ఈ రెసిస్టెంట్ లైన్ గాని క్రాస్ చేసింది అంటే అప్పుడు హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 పాయింట్ ని మార్కెట్ టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన ప్రిడిక్టెడ్ మార్కెట్ అండ్ రేపటి మార్కెట్ అనాలిసిస్. అయితే ఎవరైతే నిఫ్టీలో ఆప్షన్ ట్రేడ్ చేయాలి అనుకుంటారో రేపు థర్స్‌డే అంటే మార్కెట్ ఎక్స్‌పైరీ. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే 7th జూలైకి సంబంధించిన ఎక్స్‌పైరీ ఆప్షన్‌ని బై చేసి ఉంచండి కాల్స్‌లో. లేదా 15th జూలైని మీరు కాల్స్‌లో బై గాని చేసి ఉంచారంటే యాక్చువల్‌గా ఇప్పుడు రెసిస్టెంట్ లైన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ 1 వీక్‌లో చాలా హెవీ మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో రేపు ఒక్కరోజు జరిగే ఈ ప్రాఫిట్ గురించి కాకుండా 14th జూలై వరకు మీరు కానీ కాల్స్ బై చేసి ఉంచారు అంటే చాలా పెద్ద అమౌంట్ ప్రాఫిట్‌లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు స్ట్రాటజీని గాని యూజ్ చేయాలి అంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో చూస్తే మీకు మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీని యూజ్ చేస్తే బెస్ట్ ప్రాఫిట్స్‌ని తీసుకోవచ్చు అనేది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. రేపటి మార్కెట్ ఎయిదర్ సైడ్ వైస్ డైరెక్షన్ లేదా పాజిటివ్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ కాల్స్‌ని తీసుకోండి. ఒకవేళ మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్‌లో ఓపెన్ అయితే ఈ కాల్స్‌ని తీసుకోకండి. పాజిటివ్ డైరెక్షన్‌లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ ఏ పాయింట్ దగ్గరైతే ఓపెన్ అవుతుందో ఆ ఓపెన్ అయిన పాయింట్ దగ్గర ఎట్ ద మనీలో లేదా ఇన్ ద మనీలో కాల్ ఆప్షన్స్ బై చేసి ఉంచడానికి ట్రై చేయండి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అలాగే ఆప్షన్ కాల్స్ గురించి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఓవరాల్ మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే ఈ రెసిస్టెంట్ లైన్ నుండి మార్కెట్ రివర్సల్ అయిన ప్రతిసారి లోయర్ లో పాయింట్ క్రియేట్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నుండి క్రియేట్ అయింది అంటే ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ లో క్రియేట్ అయిన రెసిస్టెంట్ పాయింట్. ఇక్కడ నుండి మార్కెట్ ఎవ్రీ టైమ్ ఈ లైన్ ని టచ్ చేసి నెగెటివ్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు లోయర్ హై క్రియేట్ అయిన ప్రతిసారి లోయర్ లో క్రియేట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఈ పాయింట్ దగ్గర టచ్ చేసి నెగెటివ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ప్రీవియస్ లో పాయింట్ ఏదైతే ఉందో అదే పాయింట్ దగ్గర మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంది. సో ఈ ప్రీవియస్ లో పాయింట్ ఏదైతే ఉందో దీని వరకు మార్కెట్ రావడం కోసం మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయింది. అండ్ ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయింది. ఈ ట్రెండ్ లైన్ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంది. అండ్ ఈ పాయింట్ ని టచ్ చేసి మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ వస్తున్నప్పటి నుండి మనకు ఒక క్లియర్ రెసిస్టెంట్ లైన్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. అండ్ ఈ రెసిస్టెంట్ లైన్ ఈ రోజు బ్రేక్ అయింది. సో ఇది ఆ లైన్ అండ్ ఈ రోజు ఆ లైన్ అనేది బ్రేక్ అయింది. ఒకవేళ మార్కెట్ లో రేపు గానీ ఒక క్లియర్ క్యాండిల్ పాజిటివ్ డైరెక్షన్ లో గానీ క్రియేట్ అయితే కంప్లీట్ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ హై పాయింట్ ఏదైతే ఉందో 36,144 ఈ పాయింట్ ని కూడా క్రాస్ చేసి నెక్స్ట్ రెసిస్టెంట్ లైన్ వరకు మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే రేపటి మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు యాక్చువల్లీ మార్కెట్ ఒక అప్ ట్రెండ్ లో ఉంది. హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తూ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. నిన్న క్రియేట్ అయిన ఈ ఆర్క్ నుండి మార్కెట్ సేమ్ అదే హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళి ఈ రోజు ఎండ్ ఆఫ్ ద మార్కెట్ దగ్గర ఆ పాయింట్ దగ్గర ఎండ్ అయిపోయింది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రేపటి మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బోత్ నిఫ్టీ అలాగే బ్యాంక్
బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్స్‌తో గాని ఓపెన్ అయ్యాయి అంటే చాలా హెవీ మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సైడ్‌వేస్ డైరెక్షన్‌లో ఈ రెసిస్టెంట్ లైన్‌కి అప్ సైడ్ గాని ఓపెన్ అయినా ఇక్కడ ఈ రెసిస్టెంట్‌ని సపోర్ట్‌లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్‌లో వెళ్తుంది. సో ఎవరైతే రేపు ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఈ రెసిస్టెంట్ లైన్ కంటే పాజిటివ్ డైరెక్షన్‌లో గాని మార్కెట్ ఓపెన్ అయితే పాజిటివ్ డైరెక్షన్‌లోనే మార్కెట్ ట్రెండ్‌ని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఆప్షన్ కాల్స్ తీసుకోవాలి అనుకుంటారో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఆప్షన్ కాల్స్ రేపు మార్కెట్ ఎక్స్‌పైరీ కాబట్టి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సీఈస్‌ని బై చేసి ఉంచడానికి ట్రై చేయండి. అలాగే 14థ్ జూలైకి సంబంధించిన ఆప్షన్ చైన్ ఇది. ఇందులో మీరు ఒకవేళ బై చేయాలి అనుకుంటే సీఈస్‌ని బై చేసి ఉంచండి. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్‌గా రెసిస్టెంట్ లైన్‌ని గాని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ హెవీ మూవ్‌మెంట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ 1 వీక్‌లో వచ్చే పాజిటివిటీని క్యాచ్ చేయడానికి ఈ సీఈస్‌ని బై చేసి ఉంచండి. ఒకవేళ మీరు స్ట్రాటజీస్‌ని గాని యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఏ స్ట్రాటజీస్‌ని యూజ్ చేస్తారో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జస్ట్ ఈ వీడియోలో ఏ కాల్స్‌నైతే తీసుకోమని చెప్తానో ఎగ్జాక్ట్‌గా అవే తీసుకోండి. 14 జూలై ఎక్స్‌పైరీకి సంబంధించిన కాల్స్ లేదా ఈ మంత్ ఎక్స్‌పైరీకి సంబంధించిన కాల్స్ తీసుకోండి. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ ఓవరాల్‌గా మార్కెట్‌లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ప్రిడిక్టెడ్ మార్కెట్ అలాగే నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉండొచ్చు అనే దాని గురించి. సో ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.